ఆనాడు మిథిలా నగరంలో ఎంత వైభవంగా జరిగిందో అంత వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి వేళ క్షేత్ర శుద్ధ్యర్థం, ద్రవ్య శుద్ధ్యర్థం విశ్వక్సేన ఆరాధనం తరువాత ఇక్కడ స్వస్తి వాసుదేవ పుణ్యాహవచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కలశంలోకి గంగేచ యమునే చైవ అని చెప్పి సకల తీర్థములు అన్నీ కూడా దానిలోకి ఆవాహనం చేసి అర్చక స్వాములు సమంత్రపూర్వకంగా ఆ జలములన్నింటినీ కూడా ఆ యొక్క ద్రవ్య శుద్ధ్యర్థం, క్షేత్ర శుద్ధ్యర్థం సీతా కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా విచ్చేస్తూ వారు రామచంద్ర ప్రభువు యొక్క శిరస్సుపై ఉంచుకునేటువంటి, ఉత్తమాంగంపై ఉంచుకునేటువంటి కిరీటాన్ని బహూకరిస్తూ ఉన్నారు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, తన ధర్మాన్ని రక్షిస్తూ తన వారి ధర్మాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు, అలాగే సమాజ ధర్మాన్ని నిర్వహించేటువంటి వారైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క తిరు కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు సీతా రామచంద్ర ప్రభువుల యొక్క భక్తులైనటువంటి వారు అందరి పక్షాన కూడా సన్మాన్యులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతి సమేతంగా విచ్చేసి మకుటవర్ధనులకు, మండలేశ్వరులకు అందరికీ గొప్పవాడైనటువంటి రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని శృతి పలికేటువంటి దేవాధిదేవుడైనటువంటి పరబ్రహ్మమైనటువంటి రామచంద్ర ప్రభువుకి కావలసినటువంటి శేష వస్త్రములను, అలాగే తలంబ్రాలను, ఆ యొక్క కిరీటమును అన్నిటినీ కూడా రాజోచితమైనటువంటి మర్యాదలతో సమర్పించడం జరిగింది. సకల దేవాధిదేవుడైనటువంటి వాడు రాముడు, ఆత్మారాముడైనటువంటి స్వామివారికి ఫల సమర్పణంతో పాటు అన్ని పుణ్య వస్తువుల యొక్క సమర్పణం చేసి ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర భక్తులే కాదు, యావత్ భక్తులకు కూడా ఎవరికైతే మన సనాతన హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉన్నదో వారందరికీ కూడా అభ్యుదయం కలిగేట్లుగా సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవంలో జగత్ కళ్యాణం జరగాలి అని మాన్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు ఇప్పుడు సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉన్నారు అర్చక ముఖంగా. అంటే వారు సంకల్పించినటువంటి దివ్యమైనటువంటిది ఏ సంకల్పం ఉన్నదో ఆ తిరు సంకల్పము స్వస్తిని, అభ్యుదయాన్ని, పుష్టిని అందరికీ అనుగ్రహిస్తుంది. సమాన్యులు అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క ఆధ్వర్యంలో పరమ పవిత్రమైనటువంటి, పాపలవిత్రమైనటువంటి కళ్యాణ మహోత్సవం శ్రీకారం చుట్టుకుంది. పుణ్యాహవచనంతో ఈ యొక్క క్షేత్రశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఫలశుద్ధి అంతా కూడా ఏర్పడుతూ ఉంది. అది వచ్చని ఇది వచ్చి అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టే పారరు అసురులు అని అన్నారు కనుక అటువంటి సీతారామస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అక్షతా సుమనసః
సౌఖ్యమస్తు దర్భాః పాంతు స్వామినః మనస్తమాధీయతా సమాహిత మనసస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాః స్మః భవద్భిరనజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం అధిక్రావణ అకారిషం జ్యేష్ఠారశ్వస్య వాజినః సురభినో ముఖాగరత్ప్రణాయోగుం శదారిషత్ ఆపో యష్టావయో భవస్తాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోగస్య పదమోరతస్తస్య భార్యతే హనః శతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మత ఆపో